అన్న అక్కడ దిగు ఒక నిమిషం దిగానా. ఉండే పోతాం అంటే మళ్ళీ ఇది పార్ట్ టైమా? చేస్తాను. చేయడన్నా మీరు? అరే చేస్తాను దీను. పైసలు ఇయ్యము అన్నట్టుగా ఆయనని దబాయించింది. జస్ట్ అడుగుతున్నా. ఆర్డర్ వచ్చి తీసుకోకుండా లేకపోతే పైసలు ఇవ్వకుండా వాళ్ళట్లా చేస్తారు. సో ఆ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు, ప్రెసెంట్ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి ఇట్లా చేస్తే తగ్గుతుంది అని చెప్పి. అంతేందుకు నేను కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో చేసినప్పుడు ఇంట్లో తెలియదు, పార్ట్ టైం చేస్తుండే. డెఫినెట్గా చేస్తాం. మీరు ఇప్పుడు చెప్పిన ప్రతిదీ చేసినాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయగూడ బాయ్స్. సో మేము ఇందాక ఇంటికాడ కూర్చున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే ఒక జొమాటోనో స్విగ్గీ రైడర్ ఆయన ఆర్డర్ తీసుకొచ్చిండు ఫుడ్. వేరే పక్కన ఇంటి వాళ్ళు ఆర్డర్ చేస్తే ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు సతాయించారు అనమాట. ఆయనకి రిజెక్ట్ చేస్తారు ఆర్డర్. మేము చెప్పింది ఒకటి, నువ్వు తెచ్చింది ఒకటి. కానీ యాక్చువల్గా ఆర్డర్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు చేసిందే తెచ్చిండు. వాళ్ళు ఆయనని ఎలగొట్టేసారు పైసలు ఇవ్వకుండా. మళ్ళీ ఆయన పాపం గలీజ్ అనిపించింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయని చెప్పి మేము ఏం చేస్తున్నాం అంటే చిన్నగా ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం. ఆర్డర్ ప్లేస్ చేసేసిన జొమాటోలో. ఒక షవర్మా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఆర్డర్ ప్లేస్ అయితే అయిపోయింది. 6:20కి ప్లేస్ అయిపోయింది ఆర్డర్. 15 minutes అంట దగ్గరే. నాకు తెలిసి 15 minutes కూడా కాదు, 5 minutesలో వచ్చేస్తాడు ఆర్డర్. సో ఆయన రాగానే ఆయనను కొంచెంసేపు సతాయించి సేమ్ అదే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాము. మేము చేయలేదు, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పి ఆయన రియాక్షన్ చూసాం. తర్వాత లాస్ట్లో ఎందుకు వచ్చేసరికి ఆ ఫుడ్ ఆయననే తినిపించి పంపిస్తాం. ఆయన తింటే ఆయన ఇష్టం, తినకపోతే ఆయనకి ఇచ్చి పంపిస్తాం. సో ఇదంతా ఇక కార్ లోపల మన ప్రభాస్ గారు లోపల కూర్చొని రికార్డ్ చేయరా, మేము ఆడ కూర్చుంటాము. వీడియో తీస్తున్నది ప్రభాస్. సరే ఓకే, అయితే మేము ఆడ కూర్చుంటాము. నువ్వు కార్ ఎక్కేసిరా, నువ్వు కార్ ఎక్కేసి ఆయన వచ్చేటప్పుడు వీడియో ఆన్ చేసి సరేనా. చలో గాయ్. సో గైస్, మేము ఆర్డర్ అయితే బుక్ చేసినామని చెప్పినాము. కార్ లోపల వాడు కూర్చున్నాడు మన ప్రభాస్ గారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అరైవింగ్ ఇన్ 10 minutes అని ఉన్నది. ఆయన పోయి పికప్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా. సో పికప్ చేసుకున్నాక మొహమ్మద్ అజరుద్దీన్ అంట వచ్చేసి బాయ్. చూసాం ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు చూసాం. ఫోన్ చేసేసావా? సరే ఓకే. ఫోన్ గిట్లా ఏం చేయలే, మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము. ఆయన పికప్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం. हेलो हेलो भैया, वो ऑर्डर पिकअप कर लिया? नहीं भाई, अभी ऑर्डर रेडी नहीं हुआ, रेस्टोरेंट के पास हूँ. ठीक है, ओके ओके. క్రిస్టియన్కు అడుగుయాల ఇంకా పికప్ చేసుకోలేదంట గైస్. ఆయన వచ్చినాక స్టార్ట్ చేద్దాం గైస్. హెచ్పి గ్యాప్ బాయ్ బాయ్.
నా పేరేముందనా? పో తీసుకోపో. బ్యాచ్ ఆర్డర్ ఉందా ఏమన్నా? ఓకేనా, సింగిల్ తీసుకో. ఫోన్ అన్న కర దిగు ఒక నిమిషం దిగానా. ఏయ్ మనం తినేది అన్నా, మీరు తినేసి పేమెంట్ నేను చేస్తా. పేమెంట్ నేను చేస్తా. నిజంగా నేను చేస్తా. నిజంగా మజాక్ చేస్తాను. చేయడన్నా మీరు. అరే సరే, ఓకే. చేస్తాను నువ్వు తిను. ఎంతనా? తినేసారా? అది కూడా మనం తిందాం. తినండి అన్న. మేము కూడా తింటున్నాం. తిననా? ఏం కాదు. మీరే తీసుకొచ్చింది, మీరే తీసుకొచ్చారు. మీరు ఎందుకు తింటలేదు? తింటాం, ఇగో మేము ఇది ఫ్రైస్ తింటాం, మీరు అది తినేసేయండి. తినేసేయండి అన్న. ఎప్పుడు తిన్నారు మీరు? మధ్యాహ్నం తిన్నారా? నేను సాయంత్రమే ఇస్తాను 5 o'clock. ఓకే, 5 to 9. 5 to 9 పార్ట్ టైం నాది. ఓకే తినండి. నైస్. రామంతపూర్. ఓకే, నైస్. అయితే ఇది తినేసి పోనా? తినేసానా? ఏ పక్కకి గెట్ పెట్టు. ఇక్కడ కూర్చోనా లేకపోతే అక్కడ కూర్చో. కూర్చోండి. అన్న అన్న పేరు సార్? నా పేరు మరియన్. వీడు లడ్డు, నితిన్, వాడు సోను. సో ఏం లేదన్న, మేము ఇందాక ఒక 1 hour బిఫోర్ ఏమో ఇంటి దగ్గర కూర్చున్నాం. చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే, నేను ర్యాపిడో అంటే జొమాటో ఆర్డర్ చేసుకున్నారు. ఆర్డర్ చేసుకొని ఆయన రాగానే మాకొద్దు, నువ్వు తీసుకొని వెళ్ళిపో, పైసలు ఇయ్యము అన్నట్టుగా ఆయనని దబాయించింది. ఆయన ఏమైందంటే, మీరు తినండి. అరే ఆయన ఏమైందంటే పాపం ఆయన ఏం అనలేకపోయిండు రివర్స్ అలాని. ఎందుకంటే వాళ్ళు ఒక 4-5 వచ్చేసి ఇక నువ్వే తీసుకొని వెళ్ళిపో, నువ్వే కట్టుకో అన్నట్టుగా. ఆయనకి ఇంకో ఆప్షన్ లేక కస్టమర్ కేర్ కాల్ చేసిండు. వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలే. ఇక ఆయనని తీసుకొని వెళ్ళిపోయిండు లాస్ట్ క్వార్టర్. సో ఇది మీకు ఏంటంటే కొంచెం బాధ అనిపించింది, మాకు నిజంగా బాధ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, బోయిగూడ బాయ్స్ అని చెప్పి. ఆ కార్లో కెమెరా ఉంది చూడండి, కనిపిస్తుందా? మీ ఫేస్ దాంట్లో వస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్మా?
జస్ట్ అడుగుతున్నా మీ face. జొమాటో చేస్తాను తెలియదు మా ఇంట్లో. జస్ట్ అడుగుతున్నా మీ face. జొమాటో చేస్తాను తెలియదు మా ఇంట్లో. ఫేస్ బులర్ చేస్తే ఓకేనా మీకు? ఓకే. ఓకేనా? ఏం లేదు, నేను కూడా ఒకప్పట్లో జొమాటో. బయటికి రా బయటికి రా. బయటికి రా. మాది యూట్యూబ్ ఛానల్ పేరేంటి? బోయగూడ బాయ్స్. మాది యూట్యూబ్ ఛానల్ పేరేంటి? బోయగూడ బాయ్స్. మైకి రా అన్నకు మైకి. రైట్ రా. అడుగు సొప్పు. సో ఆ రైడర్ని చూస్తే మాకు బాధ అనిపించింది. నిజంగా జెన్యున్గా మస్తు బాధ అనిపించింది. మేము చేసినాం అప్పుడే ఇట్లానే యూట్యూబ్లో వీడియోలు దేనికనే వస్తుంటే అన్నకి ప్లాన్ కావాలి వచ్చింది. అన్న ఇట్లా చేద్దాం రా, ఒక రైడర్ని బుక్ చేసి ఆయనకే తినిపిద్దాము, తినిపించి ఇచ్చేద్దాం ఆయనతో అని చెప్పి రియాక్షన్ చూద్దాము. వీడు జెప్టో రైడర్స్, వీళ్ళు ముగ్గురు జెప్టో రైడర్స్. సో ఆ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు, ప్రెసెంట్ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి. నేను లాస్ట్ ఒక 2016-17లో చేసిన. అప్పుడు స్విగ్గీ అప్పుడే లాంచ్ అయింది. స్విగ్గీ అండ్ జొమాటో కూడా చేసిన. సో అప్పుడు కూడా ఆర్డర్లు ఎక్కువ పడకపోతుండే. అప్పుడు ఆ కష్టం ఏందో నాకు తెలుసు కాబట్టి జస్ట్ ఒక చిన్న జెస్చర్ అంతే. ఏదో మీతో సింపతి గెయిన్ చేయాలని కాదు. మీరు ఓకే అంటేనే కూడా వీడియో రిలీజ్ మీ ఓకే అంటేనే రిలీజ్ చేస్తాం, లేకపోతే వీడియో రిలీజ్ చేయండి. బ్లర్ చేసాను, మీ ఫేస్ బ్లర్ అయితే ఓకే. ఎప్పుడు తిన్నారా అన్న మీరు? నిజంగా చెప్పండి. నేను తినేసి వచ్చిన. నేను తినేసి వచ్చారా? ఇప్పుడు మళ్ళా 9 o'clock తింటా. ఓకే ఓకే. ఉండేది ఫ్యామిలీతోనేనా? ఫ్యామిలీతో. నైస్ నైస్. ఎంబీఏ అవుతున్నా, 4th సెమిస్టర్. ఓ ఏ కాలేజ్ అన్న? విన్సెంట్. సార్ ఓకే. అంత దూరం నుంచి రామంతపూర్ నుంచి అంత దూరం డైలీ ఎగ్జామ్స్ ఉంటే పోతాం అంటే. మళ్ళీ ఇది పార్ట్ టైమా? ఎంత వస్తున్నాయి అన్న ఇప్పుడు మీకు? 4 hours చేస్తా, 400 వస్తుంది పెట్రోల్ పోయి 400 వస్తుంది. నైస్. ఇన్సెంటివ్స్ అవన్నీ కలిపి నైస్, బాగుంది. సో గైస్ మేము అనుకున్న రియాక్షన్ అయితే వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకంటే అన్న ఫస్ట్ భయపడ్డాడు ఇంతమందిని చూసి, నిజంగానే భయపడ్డాడు ఆయన. ఎందుకు వీళ్ళు ఇట్లా ఇస్తున్నారు అని చెప్పి. అన్న మీ రియాక్షన్ ఏందో చెప్పండి అప్పుడు ఫస్ట్. నేను పైసలు ఇయ్యరేమో అనుకున్నాను, భయపడ్డా. అన్న మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా వీడియోలో? అంటే ఇట్లా ఏమైనా ప్రాబ్లం మీకు ఎప్పుడైనా అయిందా ఇట్లాంటి సిచ్యువేషన్? లైక్ ఆర్డర్ వచ్చి తీసుకోకుండా, లేకపోతే పైసలు ఇవ్వకుండా? ఉంటారు కదా వాళ్ళు అట్లా చేస్తారు. ఒకసారి అయింది అంతే. ఒక్కసారి అయిందా? ఎక్కడ అంటే ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్? స్టార్టింగ్ లో 1 year బ్యాక్ తీసుకోలే ఆయన ఆర్డర్, మళ్ళీ రెస్టారెంట్కి చేసిన. ఓకే. వాళ్ళు తీసుకోలేదు. ఆర్డర్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకోలేదు, లేట్ అయినా చెప్పి తీసుకోలేదు. తాగి ఉండే ఆయన ఫస్ట్. పైసలు ఇవ్వకుండా ఎవరైనా చేసేదా? అందరు మంచిగానే మాట్లాడతారు జొమాటోలో. జొమాటోలోనా? సార్ అంటారు, అన్న అంటారు. అవునా? నైస్ నైస్ నైస్. సో ఇప్పుడైతే మీరు మస్తు అయిపోయింది అయితే. కానీ జెన్యున్గా చెప్పాలన్నా, నిజంగా మీ ముగ్గురికి, మీకు ఇట్లా చేస్తున్న డెలివరీ బాయ్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేనైతే ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి అమ్మ, ఇంత డేంజర్ ఎండలా కూడా ఇట్లా పోతుర్రు, ఇట్లా చేస్తుర్రు. కొంచెం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న, బోయగూడ బాయ్స్ అని. కొంచెం సోషల్ అవేర్నెస్ కంటెంట్ చేస్తున్నాం, కామెడీ, ప్రాంక్స్, మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్ అనుకోండి మొత్తం. గైస్ ఇది అయితే స్క్రిప్టెడ్ కదా? స్క్రిప్టెడ్ అయితే స్క్రిప్టెడ్ అయితే కాదు. మేము జెన్యున్గా నిజంగా బుక్ చేసినాం. ఆయన వచ్చిండు, ఆయన ఓ మా లడ్డుగాడు నీళ్ళు కూడా తీసుకొచ్చిండు. వెరీ గుడ్. ఇంకా తీసుకో, తిను.
అన్న కూడా అన్నకే ఉందా తాగండి మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ ఫర్ సింపతి. ఏదో ఒక జస్టర్ అనుకోండి, ఇక మాకు ఆడ బాధ అనిపించింది, ఆ బాధ కొంచెం ఇట్లా చేస్తే తగ్గుతుంది అని చెప్పి. మేజర్గా బాధపడ్డది వీళ్ళిద్దరే, ఈడు వాళ్ళని చూసి ఇక మేము కూడా ఏమీ అనలేకపోయినాం వాళ్ళని, ఎందుకంటే ఇక వాళ్ళు బుక్ తర్వాత పిలిచి మాట్లాడితే ఇట్లా అన్న అని ఏడ్చిండు. ఆయనతోటే వేద్దాం అనుకున్నాం వీడియో, కానీ బాధలు ఇప్పుడు చెప్పి వీడియో అంటే మంచిగా ఉండదు. సో జెన్యున్గా రావాలా, మీకు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇట్లా చేసినాం అన్న. ఫస్ట్ భయపడ్డాడు అన్న, భయపడ్డాడు అన్న ఫస్ట్ మెంటల్ భయపడ్డాడు అన్న. అన్న కొంచెం మా యూట్యూబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా చెప్పండి, బోయిగూడ బాయ్స్ అని ఉంటుంది, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా మీరు ఏదంటే అది చెప్పేసాను. ఈ వీడియో ఏం స్క్రిప్టెడ్ ఏం కాదు, అన్న వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు. ఫస్ట్ భయపడ్డాయని అందరూ మంచిగా మాట్లాడారు. ఫస్ట్ కామెంట్ చేసి నాకు జస్ట్ డూ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ బోయిగూడ బాయ్స్. ఫస్ట్ అసలు ఏరేమో అనుకున్నాను. టైప్ చేయండి BHOI G ఫస్ట్ వస్తుంది, అదే గంట కూడా కొట్టేసాను. పూజ చేసామన్న గంట కొట్టాలి. నోటిఫికేషన్ ఓకే చూడండి వీడియో, ఈ వీడియో వస్తుంది, అప్లోడ్ అవుతుంది మోస్ట్లీ ఈ వీకెండ్ లోపు వచ్చేస్తుంది. ఫేస్ అయితే బ్లర్, టెన్షన్ తీసుకో, ఫేస్ అయితే బ్లర్ 100%. అయితే ఇట్లా నిజంగా చెప్తున్నా, చాలామంది ఏమంటారు వాళ్ళు వీడియోస్ చేస్తున్నారా అంటే డెలివరీస్ చేస్తున్నారా అని చెప్పి తెలియదు, పార్ట్ టైం చేసుకుంటారు. అంతేందుకు నేను కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో చేసినప్పుడు ఇంట్లో తెలియదు, పార్ట్ టైం చేస్తుండే. సరే అన్న, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని. బాయ్ పోతే అన్న స్టార్ట్ అయిపోయారు అందరు, మీరు కూడా లోపలే. కొంచెం సేపు సతాయిందాం అనుకున్నాం కానీ ఆయన ముఖం చూసి మాకు సతాయించబుద్ధి కాలేదు. ఇంకోటి ఏం చెప్పిండే, ఇప్పుడే స్టార్ట్ చేసినాము ఆర్డర్ అని చెప్పిండు కదా, అక్కడ కొంచెం అష్టం అనిపించింది. మ్యాగీ తినేసి స్టార్ట్ చేసిండు. ఎవరు కష్టం వాళ్ళకి ఉంటుందిరా కానీ పార్ట్ టైం ఫుల్ టైం పార్ట్ టైం అంటే అంత ఉంటుంది కానీ ఫుల్ టైం చేసేటోళ్ళు కనిపిస్తుంది చూడు. మొన్న మేము ఆ ర్యాపిడో వీడియో చేసినప్పుడు కూడా ఆ ర్యాపిడోలో ఆయన పార్ట్ టైమే చేస్తాడంటే, ఆయన కూడా సేమ్ ఇదే మాట. ఏంటంటే ఫేస్ బ్లర్ చేసి అయినా ఇంట్లోకి తెలియదు, ఈయన కూడా ఇప్పుడు చేసేది ఇంట్లోకి తెలియదు అని అంటాడు. సరే వాళ్ళ ఫేస్లో అయితే రివీల్ చేస్తలేము, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి. కానీ వీడియో అయితే జెన్యూన్, మేము స్క్రిప్టెడ్ కాదు. అండ్ అంటే స్క్రిప్టెడ్ చేసిన వీడియోలు ఉన్నాయి, అవి కాకుండా ఇదైతే జెన్యూన్గా చేసినాము. చూడండి, ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఇట్లాంటి ఇంకేమైనా కంటెంట్ ఆలోచన మీకు థాట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేస్తలేరు అసలు. మినిమం ఒక సపోర్టింగ్ అయినా కామెంట్ చేసిరు అనుకో, మాకు కూడా ఒక జోష్ వస్తుంది. అదే సపోర్టర్స్ లో మనకి సబ్స్క్రైబర్స్ మాకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి మించి మనం చేయాలన్నట్టు కూడా ఉంటుంది మనకి. మేము నిజంగా జెన్యూన్గా చెప్తున్నాము, మాకు ఇచ్చిన సపోర్ట్ ఎవరికి ఉండదు ఇంత సపోర్టు. మీరు అంత సపోర్ట్ ఇస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్స్. కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అంతమంది వస్తారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, కమెంట్ చేయండి. సరే సబ్స్క్రైబ్ పక్కకు పెట్టినా కానీ అట్లీస్ట్ కమెంట్ చేయండి. మేము ఏం చేయాలో, ఏమైనా డేర్ చేయాలా, వీని మీద కానీ ఏదైనా ప్రాంక్ చేయాలా, అట్లాంటి వీడియోస్ ఏమైనా కమెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాం. మీరు ఇప్పుడు చెప్పిన ప్రతిదీ చేసినాము,
డెఫినెట్గా చేస్తాం. మీరు ఇప్పుడు చెప్పిన ప్రతిదీ చేసినాము. ఒకటి నాకు తెలిసి రెడ్ హ్యాండ్స్ ఒకటి చేయలేదు. రెడ్ హ్యాండ్స్ కూడా చేస్తాం. రెడ్ హ్యాండ్స్ కూడా చేస్తాం. అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నాము, ఎవరం అయితే ఉంటున్నామో వాళ్ళమే వీడియోలు చేస్తున్నాము, అంతే ఉంటలేరు. ఇప్పుడు కూడా మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాము. ఇంకా మా టీం వచ్చి 11 మెంబర్స్, 11-12, ఒకడు ఆన్ ఆఫ్ అయితే ఉంటాడు. 11 మెంబర్స్ అయితే మా టీం. ఆ గేమ్ అయిందంటే అందరం వచ్చినప్పుడు ఆడదామని మేము ప్లానింగ్ చేసుకున్నాము. సో అందరం వచ్చాం, కంపల్సరీ చేస్తాం ఆ రెడ్ హ్యాండ్స్ కూడా. సో మీరు కమెంట్ చేయకుండా అయితే అస్సలు వెళ్ళకండి, కమెంట్ చేయండి. అండ్ మేము డెఫినెట్గా చేస్తాం వీడియోస్. ఇక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ, బై.